బిగ్ టీవీ లిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గంలోని చేగూరులో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 490 మెడికల్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించిన బిగ్ టీవీ ఇవాళ ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 166 క్యాంపులను ఏర్పాటు చేసింది. లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందేలా చేసింది. 300 మందికి కంటి ఆపరేషన్స్ ను చేయించింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. తెలుగు మీడియా రంగంలోనే బిగ్ టీవీ సంచలనం సృష్టించింది. ప్రజలకు నిఖార్సైన వార్తలను అందించడం మాత్రమే కాదు, వారి ఆరోగ్యం కూడా ముఖ్యమే అనే ఉద్దేశంతో గుడి బడి తండా పల్లె పట్నం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలలోనూ అధిక సంఖ్యలో మెగా మెడికల్ క్యాంపులను నిర్వహించింది. ఈ ఒక్క రోజే 2 తెలుగు రాష్ట్రాల్లో 166 మెగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తుంది. అంటే ఈ లెక్కన చూస్తే ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 490కి పైగా మెగా మెడికల్ క్యాంపులను బిగ్ టీవీ నిర్వహించింది. ప్రస్తుతం మనం షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో ఉన్నటువంటి చేగూరు గ్రామంలో ఉన్నాము. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. లిమ్స్ హాస్పిటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్కి గ్రామస్తుల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మనతో పంచుకునేందుకు లిమ్స్ హాస్పిటల్ చైర్మన్ రామరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బిగ్ టీవీ ఇప్పటి వరకు అధిక సంఖ్యలో మెగా మెడికల్ క్యాంపులను నిర్వహించింది. 2 తెలుగు రాష్ట్రాలను కూడా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తుంది. మీ హాస్పిటల్ సౌజన్యంతోనే ఇప్పటి వరకు 12 మెడికల్ క్యాంపులను కూడా నిర్వహించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు మన ఎంపీపీ గారు, నందిగామ ఎంపీపీ గారు శివశంకర్ గౌడ్ గారు, అలాగే ఇక్కడ ఉండే గ్రామ పెద్దలు, ముఖ్యంగా శ్రీశైలం గారు, శివ, మిగతా గ్రామ పెద్దలందరి సహకారంతో బిగ్ టీవీ గత కొంతకాలంగా ఎన్నో మెగా హెల్త్ క్యాంపులు లిమ్స్ హాస్పిటల్తో కలిపి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు మనము 12వ క్యాంపు చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్య కారణము ఏంటి అంటే, ఈ క్యాంపులు కండక్ట్ చేయడం వల్ల ప్రజలకు బెస్ట్ సర్వీస్ అందాలనే ఒక దృఢ సంకల్పంతో గత కొంతకాలంగా లిమ్స్ హాస్పిటల్ అండ్ బిగ్ టీవీ సౌజన్యంతో మనము చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ క్యాంప్లో ఎంతోమంది, అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము, మార్నింగ్ 9 o'clock నుంచి కంటిన్యూ అవుతూ ఉంది ఈ సర్వీసెస్. అందులో ముఖ్యంగా ఆల్ ఇన్వెస్టిగేషన్స్, ఎస్పెషల్లీ 2D ఎకో, ఈసీజీ, తర్వాత రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, అందులో భాగంగా అంటే కిడ్నీ పరీక్షలు కానీ, తర్వాత లివర్ సంబంధిత పరీక్షలు కానీ, తర్వాత చెస్ట్ సంబంధించిన పరీక్షలు, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. అందులో ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. అందులో పల్మనాలజిస్టు, జనరల్ ఫిజిషియన్స్, జనరల్ సర్జన్స్, ఆర్థోపెడిషియన్స్, తర్వాత గైనకాలజిస్టు, పీడియాట్రిక్ విభాగం సంబంధించిన డాక్టర్స్, ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి హాస్పిటల్ సెంటర్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ సర్వీస్ అందించాలని ఒక దృఢ సంకల్పంతో మనం ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాము, చాలా వరకు డయాబెటిక్ పేషెంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు రేర్ డిసీజెస్, కొన్ని న్యూరలాజికల్ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి తగిన జాగ్రత్తలు, తర్వాత అలాగే మెడిసిన్స్ కూడా మనము ఇక్కడే ఫ్రీగా ఇస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా కొందరికి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కానీ ఇక్కడ ఐడెంటిఫై అయిన వాళ్ళకి ఇక్కడ కొన్ని చేయలేని ఇన్వెస్టిగేషన్ మన హాస్పిటల్కి పిలిచి వాళ్ళకి అక్కడే ఫ్రీగా చేయడానికి కూడా మనము చేస్తూ ఉన్నాము. అందులో ఎక్కువ మంది వృద్ధులు మనం ఇక్కడ రావడం గమనిస్తూ ఉన్నాము. వృద్ధుల్లో ముఖ్యంగా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. దాంతోపాటు డయాబెటిక్ ఎక్కువగా, హైపర్టెన్షన్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఏంటంటే, మన హాస్పిటల్కి చేగూరు గ్రామం నుంచి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అందులో ఎక్కువ టెర్షరీ కేసెస్, అంటే బాగా సిక్ అయ్యి సివియారిటీగా ఉన్న వాళ్ళు మన హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ గ్రామ పెద్దలందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేసి డిస్కౌంట్స్ పరంగానో ఏదో రకంగా మనకు వాళ్ళు సర్వీసెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేగూరులో ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని గత కొంతకాలంగా మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. అందులో భాగంగా మన బిగ్ టీవీ రిపోర్టర్ ఫయాజ్ గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం, దాంట్లో మన స్థానిక ఎమ్మెల్యే గారు పేదలకి అండ్ వాళ్ళ ఆరోగ్యపరంగా శ్రద్ధ వహిస్తూ ఎప్పటి నుంచో మనకు సపోర్టుగా ఉంటూ ఉన్నారు. ఆయన శంకరన్న గారు, ఆయన గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చేగూరుకి మనం గ్రాండ్గా చేయాలి, ప్రతి ఒక్కరికి అన్ని సర్వీసెస్ అందించాలి అనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యి స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది.
సో ఈ భాగంగా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం, క్యాంప్కి ఇంత భారీ ఎత్తున జనాలు రావడం చాలా సంతోషంగా ఉంది. చెకప్లతో పాటు మనం మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాము. సో ఎటువంటి మెడిసిన్స్ ని మనం ప్రజలకు అందిస్తున్నాము? మెడిసిన్స్ అన్ని రకాలు, అంటే డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ మెడిసిన్స్, తర్వాత మన మల్టీవిటమిన్స్, తర్వాత పెయిన్ కిల్లర్స్ సంబంధించినవి, తర్వాత ఆస్తమాకు సంబంధించిన మెడిసిన్స్, అన్ని రకాల మెడిసిన్స్ ఇస్తున్నాం. ఇక్కడ కొన్ని మెడిసిన్స్ మనకు వెసులుబాటు లేనివి మనం హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఇవ్వడానికి మనము ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కాల్షియం లోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, కాల్షియం సపోర్టింగ్ మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. సో దాంతోపాటు ఏంటంటే పిల్లల్లో కూడా కొంత న్యూట్రిషన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది గ్రామీణంలో, కాబట్టి వాళ్ళు హెల్త్ పైన నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవి కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. వాళ్ళకి సరిపడా మల్టీవిటమిన్ సిరప్స్, తర్వాత వాళ్ళకి మిగతా ఎంజైమ్ సిరప్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రోటీన్ సప్లిమెంటరీ పౌడర్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంపుకి గ్రామస్తుల నుంచి మంచి స్పందన వస్తుంది. అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ ఉచిత వైద్య సదుపాయాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 166 మెగా మెడికల్ క్యాంపులని బిగ్ టీవీ ఈ రోజు నిర్వహిస్తోంది. ఇంకా మున్ముందు అనేక మెడికల్ క్యాంపులను నిర్వహించి పేద ప్రజలకు వారి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి నిజమైన వార్తలను అందించడం మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మున్ముందు ఇంకా అనేక కార్యక్రమాలను కూడా చేపట్టబోతోంది. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.